అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో బొగ్గు రాజకీయం ముదురుతుంది. ఒడిశాలోని నైనీ కోల్ వ్యవహారంలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. చివరకు బొగ్గు గని టెండర్లను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ఈ వ్యవహారాన్ని కమలం పార్టీ అడ్వాంటేజ్గా మార్చుకుంటుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో బొగ్గు రాజకీయం ప్రకంపనలు సృష్టిస్తోంది. సింగరేణికి చెందిన నైని గనిలో బొగ్గు టెండర్ల వ్యవహారం అధికార పార్టీకి ఇబ్బందిగా మారింది. ఈ బొగ్గు గనిని దక్కించుకునేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రయత్నాలు చేశారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. దాంతో రంగంలోకి దిగిన డిప్యూటీ సీఎం భట్టి ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ టెండర్లను రద్దు చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఈ మేరకు సింగరేణి అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. అయితే బొగ్గు గని కోసం టెండర్లు పిలిచింది, టెండర్ నిబంధనలు విధించింది సింగరేణి పాలక మండలి మాత్రమేనని, ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. దేశంలోని ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు బొగ్గు బ్లాక్ల కోసం ఏ నిబంధనలు విధించాయో అధ్యయనం చేసి తిరిగి టెండర్లు పిలవాలని నిర్ణయించినట్లు చెప్పుకొచ్చారు. సింగరేణి సంస్థను అధికార కాంగ్రెస్ పార్టీ అవినీతికి అడ్డాగా మార్చేసిందని హరీష్ రావు ఆరోపించారు. కాంట్రాక్టర్లు సైట్ విజిట్ సర్టిఫికెట్ పొందాలన్న నిబంధన విధించడం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి భారీ స్కామ్ కు తెగబడ్డారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నిబంధన ఎప్పుడూ లేదని, వెస్టర్న్ కోల్ఫీల్డ్ కోల్ ఇండియాలో కూడా లేదని తెలిపారు. తమ అనుయాయులకు టెండర్లు దక్కించుకుని కమిషన్లు దండుకోవాలన్న ఉద్దేశంతోనే రేవంత్ ప్రభుత్వం ఈ నిబంధన తెచ్చిందని ఆరోపించారు. నైనీ బ్లాక్ లో ఇదే జరిగిందని, వాటాల కోసం కొట్టుకునే పరిస్థితి వచ్చిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో దండుపాల్యం ముఠా పాలన సాగుతోందని, ముఖ్యమంత్రి మంత్రుల మధ్య వాటాల పంచాయతీలు ముదిరిపోయాయని ఆరోపిస్తున్నారు. ఆన్లైన్ ద్వారా దేశంలో ఎవరైనా టెండర్లు వేయొచ్చునని, అయితే ఈ కొత్త విధానంలో ముందే వెళ్లి సైట్ విజిట్ చేసి సింగరేణి నుంచి సర్టిఫికెట్ తెచ్చుకోవాల్సి వస్తుందని హరీష్ రావు అంటున్నారు. ఇలా రెండు పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటుండగా ఇప్పుడు ఈ వ్యవహారంలోకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంట్రీతో రాజకీయం మరింత హాట్గా మారింది. ఇలా ఉంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సింగరేణిని కేవలం ఒక రాజకీయ ప్రయోగశాలగా మార్చేశారనే ఆరోపణలు ఉన్నాయి. విలువైన తాడిచర్ల బ్లాక్ ను నిబంధనలకు విరుద్ధంగా సొంత ప్రయోజనాల కోసం ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారని విమర్శలున్నాయి. ఈ వ్యవహారంలో కేసీఆర్ కుటుంబం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం విచారణకు రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ అంశం గులాబీ శ్రేణుల్ని ఇరకాటంలోకి నెట్టేస్తుంది. సంస్థ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా అప్పటి పాలన సాగిందని కేంద్రం సైతం ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తనకున్న అధికారాలను ఉపయోగిస్తూ సింగరేణిలో జరుగుతున్న పరిణామాలపై విచారణ జరిపేందుకు రెడీ అయ్యారు. ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ టెండర్ల రద్దుతో పాటు గతంలోని తాడిచర్ల మైనింగ్ అక్రమాల విచారణ జరిపేందుకు కేంద్రం నుండి 2 ఉన్నతాధికారుల బృందాన్ని రంగంలోకి దింపారు. అంతేకాదు బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసే సింగరేణిని కష్టాల్లో పడేశాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణలు చేశారు. సింగరేణిపై కేంద్రం అజమాయిషీ ఎప్పుడూ లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి కీలక పాత్ర పోషించిందని, కానీ గత ప్రభుత్వం సింగరేణిలో ఆర్థిక విధ్వంసం చేసిందని విమర్శించారు. ఇప్పుడు అదే పని కాంగ్రెస్ కూడా చేస్తోందన్నారు. నైనీ కోల్ బ్లాక్ లో మైనింగ్ చేయలేమని సింగరేణితో బీఆర్ఎస్ ప్రభుత్వం బలవంతంగా లేఖ రాయించిందన్నారు. సింగరేణిలో కేసీఆర్ కుటుంబం ఎన్నో అక్రమాలకు పాల్పడిందని కిషన్ రెడ్డి తీవ్రంగా ఆరోపణలు చేశారు. మొత్తం మీద ఈ విచారణ ద్వారా అటు కేసీఆర్ కుటుంబంపై వస్తున్న ఆరోపణల్ని, ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై వస్తున్న టెండర్ల అక్రమాల ఆరోపణల్ని ఒకేసారి ఎండగట్టే అవకాశం కిషన్ రెడ్డికి లభించిందనే టాక్ వినిపిస్తోంది. అసలు టెండర్ల ప్రక్రియలో ఇతర బొగ్గు కంపెనీలు అనుసరిస్తున్న విధానాలకు భిన్నంగా సింగరేణి ఎందుకు వ్యవహరిస్తుందో తేల్చాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే ఈ మొత్తం వ్యవహారంపై సిబిఐ విచారణకు కూడా కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన సవాల్ విసిరారు. ఈ విచారణతో సింగరేణి విషయంలో బీజేపీకి అడ్వాంటేజ్ లభించడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ విచారణ ప్రక్రియ వేగవంతమైతే సింగరేణి అక్రమాలపై బీజేపీ చేస్తున్న పోరాటం ఆ పార్టీకి రాజకీయంగా పెద్ద అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.